ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం తారాస్థాయికి చేరింది. ఇరాన్ అణుస్థావరాలపై అమెరికా ఎయిర్ స్ట్రైక్ తో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఇరాన్పై అమెరికా దాడులను తీవ్రంగా ఖండించింది రష్యా. ట్రంప్ సర్కార్ చర్యలను బాధ్యతారాహిత్యంగా అభివర్ణించింది. ఇరాన్ అణు కేంద్రాలపై దాడి చేయడం అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమేనని తెలిపింది. అమెరికా చర్యలు పశ్చిమాసియాతో పాటు ప్రపంచ భద్రతను ప్రమాదంలో పడేసిందని తెలిపింది రష్యా. అమెరికా ఇజ్రాయెల్తో ఉద్రిక్తతల వేళ రేపు మాస్కో వెళ్లనున్నట్లు తెలిపారు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి. రష్యా అధ్యక్షుడు పుతిన్తో చర్చలు జరపనున్నట్లు తెలిపారు. ఇరాన్ ప్రజలు రక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని చెప్పారు. అమెరికా దాడిని ఇరాన్ సార్వభౌమాధికారంపై దాడిగా అభివర్ణించారు అరాగ్చి. మరోవైపు ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులను తీవ్రంగా ఖండించింది ఆ దేశ విదేశాంగ మంత్రి సయీద్ అబ్బాస్. అమెరికా చర్యలు అంతర్జాతీయ చట్టాలతో పాటు ఐక్యరాజ్యసమితి నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. యుఎన్ భద్రతా మండలి వెంటనే సమావేశం నిర్వహించాలని కోరింది ఇరాన్. ఇక మరోవైపు ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు తీవ్రంగా ఖండించాయి అరబ్ దేశాలు. అమెరికా చర్యలతో పరిస్థితులు తీవ్రంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి అమెరికా చేరడంపై సౌదీ అరేబియా, యుఏఈ సహా పలు అరబ్ కంట్రీలు వ్యతిరేకించాయి. పశ్చిమాసియాలో అతిపెద్ద అమెరికా సైనిక స్థావరం ఉన్న ఖతార్ కూడా అమెరికా చర్యలు ఖండించింది. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించాయి అరబ్ దేశాలు. ఎర్ర సముద్రంలో అమెరికా నౌకలపైకి దాడులకు సిద్ధమని ప్రకటించారు హుతీ తిరుగుబాటుదారులు. ఇరాన్పై అమెరికా దాడిని యుద్ధ ప్రకటనగా అభివర్ణించారు హుతీలు. గత కొంతకాలంగా యెమెన్ కేంద్రంగా హుతీలు పనిచేస్తున్నారు. అమెరికా, ఇరాన్ మధ్య అణు చర్చలకు మధ్యవర్తిత్వం వహిస్తున్న ఒమన్ కూడా యుఎస్ దాడులను తీవ్రంగా ఖండించింది. రెండు వర్గాలు తక్షణం ఉద్రిక్తతల తగ్గింపునకు కృషి చేయాలని పిలుపునిచ్చింది బహ్రెయిన్. మరోవైపు అమెరికా దాడులకు తీవ్ర ప్రతీకార దాడులుంటాయని హెచ్చరించింది ఇరాన్. దీంతో అమెరికా అప్రమత్తమైంది. అమెరికాలోని పలు ప్రాంతాల్లో హై అలర్ట్ ప్రకటించారు అధికారులు. ఎలాంటి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపింది అమెరికా.